మేడారం మహాజాతర ముగింపు దశకు వచ్చింది. ఇవాళ రాత్రి వనదేవతలు వనప్రవేశం చేయనున్నారు. భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మేడారం మహాజాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ఇవాళ ఆఖరి రోజు కూడా భక్తుల రద్దీ అదే రీతిలో కనబడుతోంది. ఎక్కడా కూడా మనం చూస్తున్నాం 4 గద్దెల వద్ద కూడా ఇటు సమ్మక్క కానీ, సార్లమ్మ కానీ, పైడితరాజు కానీ, గోవిందరాజు ఎక్కడా కూడా అసలు కొంత కూడా ఖాళీ లేకుండా భక్తుల రద్దీ అదే రీతిలో కనుకుతోంది. అంతే రీతిలో భక్తుల్లో భక్తిభావంతో ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. మొత్తం గద్దెల మీద కొలువైనటువంటి వనదేవతలను దర్శించుకోవాలన్నటువంటి ఆతతో వాళ్ళలో కనబడుతుంది. ఎప్పుడెప్పుడు లోపలికి వెళ్దామా, ఎప్పుడిప్పుడు వెళ్ళి వనదేవతలను దర్శించుకుందామా అన్న వీటిలో లక్షలాదిగా భక్తులు వస్తున్నారు. నిర్విరామ దర్శనాలు అయితే కొనసాగుతున్నాయి. రాత్రి నుంచి కూడా ఉదయం వరకు కూడా, అలాగే మధ్యాహ్నం సాయంత్రం ఎక్కడా కూడా దర్శనాలకు ఎక్కడా విరామం అన్నది లేకుండా కూడా కొనసాగుతున్నా కూడా కాస్త ఖాళీ కూడా లేకుండా భక్తుల రద్దీ అదే రీతిలో కొనసాగుతోంది. కొబ్బరికాయలు కొడుతున్నారు, అలాగే కానుకలు సమర్పించుకుంటున్నారు, అలాగే బంగారాన్ని కూడా సమర్పించుకుంటున్నారు. అయితే ఈ బంగారం విసిరేయడం, అలాగే కొబ్బరికాయలు విసిరేయడం మొత్తం కొంత లోపలికి విసిరేస్తున్నారు అమ్మల కానుకగా. కొంత లోపల ఉన్న వాళ్ళకి గాయాలు అవుతున్నాయి. దీంతో ఈసారి ఎక్కువ సంఖ్యలో లోపలికి వెళ్ళి కొంతమంది దర్శనాలు చేసుకుంటున్నారు. దాంతో వాళ్ళకి తగిలి గాయాలు అవుతున్నాయి. అలాగే సెక్యూరిటీ ఉన్న రెస్క్యూ సిబ్బందికి కూడా కొంత గాయాలు అవుతున్నాయి. ఇక మొత్తం 4 గద్దులను ఒకేసారి దర్శనం చేసుకుంటున్నారు. ఇటువైపు నుంచి అటువైపు నుంచి 2 వైపుల నుంచి కూడా క్యూ లైన్లతోటి దర్శనాలు చేసుకుంటారు. వచ్చిన వాళ్ళు వస్తున్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు. అలాగే క్యూ లైన్లో ఇప్పుడు చూస్తాం మధ్యాహ్నం సమయం మొత్తం ఏదైతే ఆర్టీసీ బస్సులు ట్రాఫిక్ జామ్ కారణంగా కొంత స్వల్పంగా రద్దీ తగ్గినా కూడా ఆ తర్వాత యథావిధిగా మళ్ళీ రద్దీ పుంజుకుంది. ఏదైతే తమ ఇలవేల్పులను తమ గుండెల్లో గుడికట్టి ఆరాధ్య దేవతగా కొలిచే సమ్మక్క జాతర సమ్మక్క సార్లమ్మ జాతర ముగిసే ఆఖరి రోజున వచ్చి తల్లులను తనివితీరా దర్శించుకుంటున్నారు. అలాగే మొక్కులు చెల్లించుకొని ఇళ్లకు వెళ్తున్నారు. ఇప్పటివరకు 2 రోజులు 3 రోజులు కూడా మేడారంలో బస చేసి మరొకసారి కూడా తల్లులను దర్శించుకొని వాళ్ళు, అలాగే కొత్తగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఇవాళ 4వ రోజు కూడా వచ్చిన వాళ్ళు కూడా తల్లులను దర్శించుకొని వెళ్తున్నారు. ఇక మరి కాసేపట్లో అమల వనప్రవేశం అనేది ప్రారంభమవుతుంది. ఏదైతే వనం వీడి జనం మధ్యకు వచ్చినటువంటి వనదేవతలు తిరిగి వనప్రవేశంతో ఈ ఘట్టం ముగుస్తుంది, జాతర కూడా ముగుస్తుంది. ఈ నెల 28న బుధవారం నాడు మహాజాతర ఘనంగా ప్రారంభమైంది. మొదటి రోజు సార్లమ్మ, పైడిద్దరాజు, గోవిందరాజులను గద్దెల మీద ప్రతిష్ఠించారు. అలాగే తర్వాత రోజు 2వ రోజు మహాజాతరలో 2వ రోజు భాగంగా సమ్మక్కను చిలకలగుట్ట నుంచి తీసుకొచ్చారు. 3వ రోజు మొత్తం వనదేవతలంతా కూడా గద్దెలపై ఉండి భక్తులను కటాక్షించారు. భక్తులు తమ మొక్కులను చెల్లించుకున్నారు. ఇవాళ 4వ రోజు సూర్యాస్తమయ వేళ సమీపిస్తోంది. సూర్యాస్తమయం తర్వాత పౌర్ణమి వెలుగుల్లో ఈ వనవాస కార్యక్రమం అనేది ప్రారంభమవుతుంది. ముందుగా గద్దెలను శుభ్రం చేస్తారు. ఆ తర్వాత సంప్రదాయ పూజలు, ఆదివాసీ సంప్రదాయ పూజారులు నిర్వహిస్తారు. ఆ తర్వాత సమ్మక్క, సార్లమ్మ, పైడిద్దరాజు, గోవిందరాజులు ఒకేసారి వనదేవతలను ఒకేసారి తీసుకెళ్ళిపోతారు, మళ్ళీ అడవిలోకి తీసుకెళ్ళిపోతారు. దీంతో తల్లుల వన ప్రవేశాన్ని చూసి భారమైన హృదయాలతో భక్తులంతా కూడా దర్శనాలు చేసుకుంటూ తిరుగుముఖం పడతారు. దాదాపు ఒక అరగంట సేపు ఈ వనప్రవేశ కార్యక్రమం జరుగుతుంది. ఇందుకోసం ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మరి కాసేపట్లో సూర్యాస్తమయం తర్వాత, అలాగే పౌర్ణమి వెలుగులు వచ్చిన తర్వాత ఈ వనప్రవేశ కార్యక్రమం అనేది ప్రారంభమవుతుంది. ఏదైతే సమ్మక్కను తిరిగి చిలకలగుట్టకు తీసుకెళ్ళిపోతారో, అలాగే గోవిందరాజు, పైడిదరాజు, సార్లమ్మను వాళ్ళ ప్రాంతాలకు కన్నెపల్లికి, అలాగే ఈ మిగతా ప్రాంతాలకి కూడా కన్నెపల్లి దేవాలయానికి సార్లమ్మని తీసుకెళ్తారు. అలాగే పగిడిద్దరాజు గంగారం మండలం పూరుగొండలకు తీసుకెళ్తారు. గోవిందరాజుల్ని ఏటునాగరం మండలం కొండాయి గ్రామాన్ని అక్కడికి తీసుకెళ్ళిపోతారు. దీంతో వనం నుంచి
జనం మధ్యకు వచ్చిన వనదేవతలు తిరిగి వనప్రవేశంతో మహాజాతర ముగుస్తుంది. ఇక భక్తుల రద్దీ మాత్రం ఎక్కడా తగ్గలేదు, అదే రీతిలో కొనసాగుతుంది. ఇవాళే కాదు, రేపు కూడా తల్లులు వనప్రవేశం చేసినా కూడా రేపు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు, ఎందుకంటే ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి గద్దెలను దర్శించుకుంటారు. ఓవర్ టు స్టూడియో. అమ్మమ్మ మాయమ్మ అమ్మ సమ్మక్కో మా తల్లి సమ్మక్క అందాల మా తల్లి దేవి సమ్మక్కో మా తల్లి సారక్క సమ్మక్క అందాల మా తల్లి దేవి సమ్మక్కో మా తల్లి సారక్క అడవుల్లో కొలువున్న ఆదిశక్తులమ్మ కొండల్లో కొలువున్న కొండా దేవతలమ్మ వనమంతా గాచే వన దేవతలోయమ్మ జగమంతా జగన్మాతలమ్మ జగమంతా ఏలే జగన్మాతలమ్మ